అక్క చూడండి అక్క ఇమ్మీడియట్గా వేయండి అంటే ఇంకా 2-3 బాపట్ల జిల్లా ధర్మవరం నుండి నెల 11వ తేదీన యాత్ర ప్రారంభమై 16వ తేదీ భారతరత్న విగ్రహ ఆవిష్కరణ బాపట్ల పట్టణంలో జరుగుతుంది అని బీజేపీ జిల్లా అధ్యక్షులు బంగారు బాబు అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను మోదీ సుసాధ్యం చేస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది అన్నారు. అందులో భాగంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు 216 నేషనల్ హైవేలో ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉంటుందని అన్నారు. అనంతరం బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు పాల్గొంటారన్నారు. జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మోహన్ గౌడ్, కోట్రా రామకృష్ణ, బుర్లే రత్తయ్య పాల్గొన్నారు. తన పిలుపుగా కూడా ఈ ప్రజలను గొప్ప కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయమని మీ అందరికీ తన మాటగా నన్ను చెప్పమంటం జరిగింది. ఎందుకంటే మాకు నేషనల్ కౌన్సిల్ మెంబర్, మాకు ఈ జిల్లాకు మాకు పెద్దలు కాబట్టి ఆయన వసం ఈ సమావేశానికి రావాలనుకున్నారు. కానీ కొన్ని బిజీ షెడ్యూల్ సందర్భంగా తన మాటగా కూడా అందరినీ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి సతీష్ ప్రభాకర్ గారి అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అన్నమాటగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సిందిగా మీ ద్వారా అన్నమాటగా మేము కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు. ఈ నెల 16వ తారీఖున భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలో వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకోవడం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు ఏర్పాటు చేసిన కార్యక్రమం జరుగుతూ వస్తుంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో గౌరవ అధ్యక్షుడు పిఎన్ మాధవ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ ప్రారంభించి రోజుకి ఒక 2 జిల్లాలు హెడ్ క్వార్టర్స్లో వాజ్పేయి గారి